గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు పుష్యశుద్ధ చతుర్దశి ఆదివారం. ఆరుద్ర నక్షత్రం ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు ఉండి తర్వాత నుంచి రోజంతా కూడా పునర్వసు నక్షత్రం ఉంది. వైద్యుతి యోగం, వణిజ, భద్ర కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున ఉద్యోగ ప్రయత్నాలకు, ఔషధ సేవనానికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలనుకునేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది. వారం ఆదివారం అయినా తత్సంబంధమైనటువంటి చర్చలు సాగించుకోవడానికి, దానికి సంబంధించినటువంటి వారిని కలవడానికి, లేదా వారికి సంబంధించినటువంటి కోర్సుల్లో ఎవరైతే చేరి ఉన్నారో ఆ కోర్సులకు సంబంధించిన విషయాల మీద ఇంకాస్త పట్టును సాధించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలకు, ఇట్లాంటి వాటికి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈరోజు శివారాధన చాలా శ్రేష్టమైంది అంటూ పౌషశుక్ల చతుర్దశ్యాం విరూపాక్ష వ్రతం స్మృతం అని మనకు పురాణం తెలియజేస్తూ వస్తున్నది. ఈ రోజున విరూపాక్ష వ్రతమును ఆచరించాలట. విరూపాక్షుడు అంటే ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు. విరూపాక్షుడు అంటే మనకు 2 కళ్ళు ఉన్నాయి కనుక చూడడానికి అందంగా కనబడుతుంది. ఇక్కడ 3వ కన్ను వచ్చింది, అందుకని ఆయనకు విరూపత్వం ఏర్పడిందట. అది విరూపత్వమా? అది కూడా అందమే. కానీ విరూపాక్షుడు అనేటువంటి పేరుతో ఆయన పిలువబడుతూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఆ విరూపాక్షుడు అనేటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన వ్రతం గనక దీనికి ఈ పేరు వచ్చింది. ఈశ్వర సాన్నిధ్యం ప్రాప్య మత్ర విచింత్యచ. కపర్ధీశ్వరుడు అంటే ఈశ్వరుడే. శివుడికి ఉన్నటువంటి అనేకమైనటువంటి నామాల్లో ఇదొక నామం. కపర్ధి అంటే విస్తారమైనటువంటి జటాకలాపం కలిగినటువంటి వాడు అని అర్థం. పెద్దమైనటువంటి జటలు ఉంటాయట. ఆ జటలు కూడా చాలా బలిష్టమైనటువంటి, ఆ జటలు కూడా అద్భుతమైనటువంటివి. ఆ జటల్లో ఉండేటువంటి అద్భుతం ఏమిటంటే ఒక్కొక్క జట కూడా ఒక్కొక్క పుణ్యాత్ముడికి ఆలవాలమైనటువంటి చోటు. అందుకనే మహా ఉగ్రమైనటువంటి తాండవం చేస్తూ సతీ వియోగంతో ఉన్నప్పుడు పరమేశ్వరుడు తన జటను చూసి నేల మీద వేసి పెరికి కొట్టినప్పుడు అందులోంచి వీరభద్రుడు జన్మించాడు. ఆ జటలు కూడా అంత శక్తి సంపన్నమైనటువంటివి. అవి ఎప్పుడు కూడా గాలికి అలా అల్లల్లాడుతూ ఉంటాయి ఆయన తాండవం చేస్తూ ఉండేటప్పుడు. అదే ఆయన ప్రశాంతంగా దక్షిణామూర్తి రూపంలో ఉంటే ఒక్క జట కూడా ఎటు కూడా కదలకుండా అలా ప్రశాంతంగానే ఉంటూ ఉంటుందంట. ఆ జటలు ఎప్పుడూ కూడా రాగి రంగుకి తిరిగి ఉంటాయి. ఆ రాగి రంగులో ఉండేటువంటి జటలు ఆయనవన్నీ కూడా. వ్యోమకేశుడు అనేటువంటి పేరు కూడా ఈశ్వరుడు ఒకటి కనబడుతూ ఉంటుంది. వ్యోమం అంటే ఆకాశం. ఆకాశమే తన కేశభారంగా కలిగినటువంటి వాడు అని అర్థం. ఆకాశం ఎంత విస్తారంగా ఉంది, అంత పెద్దదైనటువంటిది. అంటే అంత విస్తారమైన, అంత పెద్దదైనటువంటి జటాకలాపం కలిగినటువంటి వాడు అని అర్థం. అందుకనే స్వామికి కపర్ధి అని పేరు. కపర్ధీశ్వర సాన్నిధ్యం ప్రాప్యమత్ర విచింత్యచ స్నాత్వా అగాధ జలే విప్ర విరూపాక్షం శివం యజేత్ గంధమాల్య నమస్కార ధూప దీపాన్న సంపద తత్సద్దం విజాతీయ దత్వా మోదతే దివిదేవవత్. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందడానికి, భూమి మీద సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవనం సాగించడానికి ఈరోజు ఈ విరూపాక్ష వ్రతం చేయాలన్నారు. చాలా తేలికైన వ్రతం కూడా. ఏమిటయ్యా అంటే అగాధ జలంలో స్నానమాచరించి, సాధారణంగా మనకి నదీ జలాల స్నానమాచరించి అని చెప్తాం కదా, ఇది అగాధ జలంలో స్నానమాచరించి లోతుగా ఉండేటువంటి లోతు బావులు ఏవైతే ఉంటాయో, మెట్లు ఉంటాయి చూడండి, కొన్ని బావులకి మెట్లు వచ్చి ఆ లోపలికి దిగడానికి అవకాశంగా ఉంటుంది. అటువంటి వాటి జలాలకి అగాధ జలములు అని పేరు. ఆ అగాధ జలాల్లో స్నానమాచరించి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాది సమస్తమైనటువంటి ఉపచారములతో కూడా ఈరోజు పరమేశ్వరుని పూజించి బ్రాహ్మణుడికి దక్షిణతాంబూలాదులు ఇచ్చి శివస్వరూపంగా భావన చేసి గౌరవించినట్లయితే కనుక శివానుగ్రహం చేత దేవతలు ఎలా సుఖంగా ఉంటారో అలా భూమిలో మనం అందరం కూడా చక్కగా సుఖంగా ఉంటూ భూమి మీద అంచెమందు శివలోకాన్ని కూడా మనం పొందగలుగుతామని చెప్పారు. ఇది ఈ విరూపాక్ష వ్రతానికి ఉండేటువంటి గొప్పతనం. అలానే ఈ రోజున పుష్యమాసంలో వచ్చేటువంటి చతుర్దశితో కూడినటువంటి ఆదివారం కలిగి పునర్వసు నక్షత్రం కలిగి రావడం అనేది ఒక అరుదైనటువంటి అలభ్యయోగంగా చెప్తారు. అటువంటి రోజున కాళహస్తిలో ఉండేటువంటి సంపత్ప్రదేశ్వర లింగం ఏదైతే ఉందో ఆ సంపత్ప్రదేశ్వరుని కనుక పూజించి సేవించినట్లయితే సంపదకి లోటు ఉండదు, ఐశ్వర్యం కలుగుతుంది అని కాళహస్తీశ్వర మహత్యం చెప్తున్నది. కనుక ఈరోజు కాళహస్తిని దర్శించవలసినటువంటి రోజుగా కూడా మనం అవివరణ చేసుకోవచ్చు. ఈ పుష్యశుద్ధ చతుర్దశికి మహత్తు ఎలా వచ్చింది అనే దాన్ని వివరిస్తూ కాళహస్తీశ్వర మహత్యంలో దీని కథని చెప్తారు. అసలు ఎప్పుడు పుష్యమాసంలో వచ్చినటువంటి శుద్ధ చతుర్దశి ఉన్నా మీరు కాళహస్తి వెళ్ళి ఈ సంపత్ప్రదేశ్వరుని పూజించవచ్చు. దానికి సంబంధించినటువంటి విశేషాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం తెలుసుకుంటే మరో సంవత్సరానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక. ఒకప్పుడు శ్రీనగరం అనేటువంటి ఒక నగరం ఉండేది. ఆ నగరాన్ని యమధ్వజుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈ యమధ్వజుడికి సత్యవతి, కాంతిమతి అనేటువంటి 2 భార్యలు ఉన్నారు. ఇందులో పెద్ద భార్య పేరు సత్యవతి, ఈవిడ జ్యేష్ఠురాలు పట్టమహిషి. తర్వాత భార్య పేరు కాంతిమతి, పేరుకు తగ్గట్టుగా మహాలావణ్యనిధి. ఆవిడ యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయి రాజు ఎప్పుడు కూడా ఆవిడతోనే కలిసి విహరిస్తూ ఉండేటువంటి వాడు.
ఎప్పుడు కూడా ఆవిడ యొక్క అంతఃపురంలోనే ఉంటూ ఉండేవాడు. ఈ కాంతిమతి ఎంతటి లావణ్యవతియో బుద్ధి ఎందు అంత దుర్బుద్ధి కలిగినటువంటిది. భర్తని వశం చేసుకొని తన పెద్దవారి యందు ఎప్పుడు కూడా నాడీలు చెప్తూ ఆవిడ హింసకు గురి చేస్తూ వస్తూ ఉండేటువంటిది. కానీ ఈ సత్యవతి అనేటువంటి పెద్దవారు ఎవరైతే ఉందో ఇప్పుడు మహాపతివ్రత, పాతివ్రత్యాన్ని ఆలంబనంగా చేసుకొని నా పురాకృతం ఎలా ఉంటే అలా ఉంటుందని చెప్పని ధర్మాన్ని అతిక్రమణం చేయకుండా ఎప్పుడు కూడా భర్తృ శుశ్రూషాపారాయణులై మెరుగుతూ ఉండేటువంటిది ఈ సత్యవతీదేవి. ఇలా ఉండగా కొంతకాలానికి సత్యవతీదేవికి సంతానం కలిగింది. ఆవిడ ఆ పిల్లవాడికి పద్మసేనుడు అనబడేటువంటి పేరు పెట్టింది. ఈ పద్మసేనుడు ఉద్భవించిన తర్వాత కొంతకాలానికి ఎప్పటికో కాంతిమతీదేవి కూడా సంతానం కలిగింది. ఆ కాంతిమతీదేవి తన పిల్లవాడికి హేమప్రభుడు అనేటువంటి పేరు పెట్టింది. హేమం అంటే బంగారం, బంగారం అంటే కాంతితో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు అని అర్థం. పద్మము అనేటువంటిది సైన్యాలకు ఉండేటువంటి కొలతలో అదొక కొలత, చాలా పెద్దదైనటువంటి సైన్యం అని అర్థం అనమాట. అటువంటి పెద్దదైనటువంటి సైన్యాలు కూడా అధిపతి కావాలనేటువంటి కాంక్ష చేత సత్యవతీదేవి ఏమో క్షత్రియోచితంగా పద్మశుడి అనేటువంటి నామం పెడితే, అందమందు మమకారం కలిగి అందంగా పుట్టాడనేటువంటి కారణం చేత ఈ కాంతిమతీదేవి తన కుమారుడికి హేమప్రఖ్యుడు అనేటువంటి పేరుని ఆవిడ పెట్టింది. ఈ హేమప్రఖ్యుడు దినదిన ప్రవర్తమానమే పెరుగుతుంటే వాడి అందం కూడా వాడితో పాటు సమానంగా పెరుగుతూ వచ్చిందిట. ఈ పద్మసేనుడు తన పెరుగుతున్న కొద్దీ తన శౌర్యాన్ని పెంచుకుంటూ పెరిగేట. అయినప్పటికీ చిన్న భార్య యందు ఉన్నటువంటి అనురాగం కారణం చేత ఆవిడ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈ యమధ్వజుడు అనేటువంటి రాజు ధర్మాన్ని అతిక్రమణం చేసి మహాశౌర్యవంతుడు, ధర్మాత్ముడు, పరమ పరాక్రమశాలి, రాజ్యాన్ని అన్ని విధాలా రక్షించగలిగినటువంటి వాడే అయినప్పటికీ తన పెద్ద కుమారుడికి రాజ్యపట్టాభిషేకం చేయకుండా రెండవ వాడికి రాజ్యపట్టాభిషేకం చేశాట. ఈ రెండవ వాడు కూడా హేమప్రభుడు కూడా ఎప్పుడు ఎంతసేపు కూడా హేమప్రభుడు వీడు ఎంతసేపు కూడా దుస్సాంగత్యాన్ని కలిగినటువంటి వాడే. ఆ దుస్సాంగత్య లోలత్వ కారణం చేత వారు చెప్పేటువంటి చాడీలు వింటూ అన్నగారిని ఎప్పుడు కూడా ఇక్కట్ల పాలు చేస్తూ ఈ పద్మసేనుడిని బందీగా చెయ్యాలి అని చెప్పని ఒక పన్నాగం పొందాట. రాను రాను వీడు దురాగతాలు పెరిగిపోయి అన్నగారిని బంధించేద్దాం అనుకున్నట్ట. పాపం ఈ పద్మసేనుడు చాలా మంచివాడు, తల్లి చెప్పినట్టుగా ధర్మ మార్గంలో ఉంటూ వచ్చేటువంటి వాడు. దీన్ని పసిగట్టినటువంటి సత్యమిత్రుడు అనేటువంటి ఆ రాజ్యానికి సంబంధించిన పురోహితుడు ఎవరైతే ఉన్నాడో అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పేట, రాజా నీ దురాగతములు శృతి మించుతున్నాయి. ఏనాడు నీ వంశంలో పెద్ద కొడుకు తప్ప రెండవ వాడికి పట్టాభిషేకం చేసినటువంటి దాఖలాలు లేవు, కానీ నువ్వు దాన్ని అతిక్రమించి ఈ రోజున రెండవ వాడికి పట్టాభిషేకం చేశావు. అందరితో ఆకక రెండవ వాడు పెద్దవాడిని శిక్షించబోతున్నా కూడా ఏమీ తెలియని వాడికి మళ్ళీ నువ్వు హాయిగా విహరిస్తున్నావు. ఇది చాలా తప్పైనటువంటి పని. నీకు ఒకవేళ పెద్దవాడికి పట్టాభిషేకం చేయడం ఇష్టం లేకపోయినా లేదా రెండవ వాడికి పట్టాభిషేకం చేయాలని కాంక్ష ఉన్నా ఇరువురికి సమంగా నీ రాజ్యాన్ని విభాగించి ఇవ్వవచ్చు. అలా కూడా నీకు కుదరదు అనుకున్నట్లయితే పెద్దవాడికి దేశ బహిష్కరణ చేయి. అలా అన్నా తన మానాన్ని తను బ్రతుకుతాడనగా దుర్మార్గుడైనటువంటి యమధ్వజుడు పుత్రప్రేమను వీడినటువంటి వాడే పెద్దవాడిని దేశ బహిష్కరణ చేశాట. అప్పుడు పద్మసేనుడితో కలిసి సత్యమిత్రుడు అనేటువంటి పురోహితుడు చెప్పాట, నాయన నిన్ను దేశ బహిష్కరణ చేయిస్తే తప్ప నీకు ప్రాణం నిలబడదని చెప్పి నేనే ఈ ప్రకారంగా చేయించాను. నీకు మంచి తరుణోపాయం చెప్తాను రా అని చెప్పని అతన్ని వెంటబెట్టుకొని విశ్వేశ్వరుడి యొక్క రాజధాని అయినటువంటి కణానికి వెళ్ళి అక్కడ నిత్యం గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వరుడి యొక్క గురించి తపస్సు చేయించడం అనేది ఇతని చేత ప్రారంభం చేశాట. ఇలా ఉంటూ ఉండగా అక్కడికి ఒకరోజు నారద మహర్షి వచ్చారు. ఆ నారద మహర్షి ద్వారా వీరు కాళహస్తీశ్వర మహత్య అని విన్నారు. కాళహస్తిలో అనేకమైనటువంటి మహాత్ములు మోక్షాన్ని పొందుతున్నారనేటువంటి మాట విన్నటువంటి వారే సత్యవ్రతుడు, పద్మసేనుడు ఇరువురు కూడా కాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళారట. అంటే కాశీ కన్నా కాళహస్తి గొప్పది అని చెప్పడం ఆంతర్యం కాదు కానివ్వండి, కాశీ ప్రత్యేకత కాశీదే, కాళహస్తి ప్రత్యేకత కాళహస్తిదే. మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షేత్రం విశేషంగా యోగిస్తూ ఉంటుంది. వీళ్ళ పుణ్యం పండేటువంటి తావు కాళహస్తి అయింది కనుక వాళ్ళు కాళహస్తికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఆ కాళహస్తి క్షేత్రానికి వెళ్ళగానే వీరికి మార్కండేయ మహర్షి కనబడ్డాట. అంటే మార్కండేయుడు అడిగాట, ఇది చాలా అద్భుతమైన క్షేత్రం, ఇది ఎవరంటే వారు రావడానికి ఎవరంటే వారు ఉండటానికి వీలు కుదిరేటువంటి క్షేత్రం కాదు. మీకు పూర్వజన్మ పుణ్యం అపారంగా ఉంటే కానీ ఈ క్షేత్రంలో అడుగుపెట్టలేరు. అటువంటి ఈ క్షేత్రంలో మీరు అడుగుపెట్టారంటే మీరు చాలా ధన్యాత్ములయ్యా, పుణ్యాత్ములయ్యా. మీరు ఏ కారణం చేతి క్షేత్రానికి వచ్చారు, ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగాట. అడగగానే ఆ పద్మసేనుడు తనకు జరిగినటువంటి అవమానము, తనకు పొందినటువంటి ఇబ్బందులు అన్నీ ఏకరువు పెట్టాట. అలా ఏకరువు పెట్టగా వెంటనే మార్కండేయ మహర్షి సత్యవ్రతుడితో చెప్పాట, ఇతని తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సువర్ణముఖి నదీ తీరంలో స్నానం ఆచరింపజేసి ఇతని చేత శివలింగ ప్రతిష్ఠ చేయించి ఇతనితో తపస్సు ఆచరింపచేయి, నీవు కూడా తపస్సు చేయి, దానివల్ల పరమేశ్వరుడు అనుగ్రహించి ఇతనికి ఇంద్రతుల్యమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పగా సరైనని చెప్పని ఆ ప్రకారంగానే పద్మసేనుడు అక్కడికి కొంచెం పాటి దూరంలో ప్రధానమైనటువంటి దేవాలయానికి కొద్దిపాటి దూరంలో ఒక హ్రదాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే స్వయంగా తానే ఒక నీటి కుండాన్ని ఏర్పాటు చేసుకొని అందులో నిత్యం స్నానమాచరిస్తూ అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి తపస్సు చేశాట. ఆ తపస్సుకు సంతసించినటువంటి పరమేశ్వరుడు
ప్రత్యేకించి ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి శుక్లపక్షంలో ఉండేటువంటి చతుర్దశి పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం నాడు పద్మసేనుడికి సాక్షాత్కరించి నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే ఆ పద్మసేనుడు ఇంద్రతుల్యమైనటువంటి ఐశ్వర్యాన్ని 10,000 ఏనుగులతో సమానమైనటువంటి బలాన్ని ఇట్లా అనేకమైన వరాలు కోరుకొని తుదకు మాట అన్నట్టు స్వామి నీవు ఎప్పుడు ఈ యొక్క లింగంలోనే సాన్నిధ్యాన్ని కలిగి ఉండాలి. ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి ఆదివారంతో ఈ యొక్క పునర్వసు నక్షత్రంతో ఎప్పుడు కలిసి వస్తుందో ఆ రోజున నాచే స్థాపితమైనటువంటి ఈ శివలింగమునకు సంపత్ప్రదేశుడైనటువంటి నామాన్ని పెట్టాను గనక సార్థకం చేస్తూ ఆ రోజు ఎవరైతే ఈ శివలింగాన్ని పూజించి మళ్ళా తిరిగి సువర్ణముఖి నదిలో స్నానమాచరించి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి నీ మూలింగాన్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నట్టు పరమేశ్వరుడు అలాగే తదాస్తు అన్నట్టు. తర్వాత పద్మసేనుడు చక్కగా వెళ్ళడం, రాజ్య పరిపాలన చేయడం, సుఖంగా ఆయన జీవనం సాగడం సాగింది అని చెప్పాను. అటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజున మనం కూడా కాళహస్తికి వెళ్ళి ఆ సంపత్ప్రదేశుడిని దర్శనం చేసి పూజించి సేవించి తరించవచ్చు. భావనతో అయినా సరే ఈరోజు కాళహస్తికి వెళ్దాం, భావనతో వెళ్ళడానికి మనకేం అడ్డంకులు లేవు కదా, మనస్సుతో చక్కగా కాళహస్తికి వెళ్ళిపోయాం, అక్కడ ఉన్నటువంటి సంపత్ప్రదేశుడిని అర్చించాం, అక్కడ ఉన్నటువంటి సువర్ణముఖి నదిలో తీరంలో స్నానమాచరించాం, ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించాం కనుక మనకి సంపదలకు లోటు ఉండదని భావన చేద్దాం. ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మారు గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులకు కారకమైనటువంటి శాపాలు, ఆ శాపాల నుంచి మనం పొందేటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి కావాల్సినటువంటి పరిహారాలు, వీటి గురించి మనం తెలుసుకుంటూ పితృదోషాల నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజున పితృదోషాల వలన సంతానం కలగకుండా ఇబ్బంది కలుగుతున్నా, పితృదోషాల వలన విద్యలో ఉన్నతి రాలేకుండా ఉన్నా, పితృదోషాల వలన విపరీతమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నా, వీటి నుంచి మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాలు రెండింటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ఎప్పుడైతే పితృదోషం వలన సంతానానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి లేదా పితృదోషాల వలన విద్యలో ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్నామో అప్పుడు ప్రతి గురువారం కూడా గురువు యొక్క కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం. గురువు అంటే ఇక్కడ నవగ్రహాల్లో ఉండేటువంటి గురువు, సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతులు అని చెప్పబడుకునేటువంటి నవగ్రహాలు ఎవరైతే ఉన్నారో వారిలో గురుగ్రహానికి సంబంధించినటువంటి కవచం. ఈ గురుగ్రహ కవచం అంటే మనకు అన్ని చోట్ల లభిస్తుంది. దాన్ని చక్కగా రోజు పారాయణ చేస్తూ, ముఖ్యంగా ప్రతి గురువారం నాడు మానకుండా ఈ గురుగ్రహ కవచాన్ని పారాయణ చేస్తూ నవగ్రహాల్లో ఉండేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి గురువు అష్టోత్తరంతో ఆయన పూజించాలి. గురువుకి 108 నామాలు ఉంటాయి కదా గురుగ్రహానికి, ఆ గురుగ్రహానికి సంబంధించిన 108 నామాలతోటి ఆయన పూజించండి. ఒకవేళ నవగ్రహాల దగ్గర వెళ్ళడానికి వీలు లేదు, ఇంట్లో ఉండే ఈ గురుగ్రహ కవచాన్ని గురుగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇలా ప్రతి గురువారం చేస్తూ రావడం వలన ఈ పితృదోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయంటున్న సందేహం లేదు. దీనికి తోడుగా రోజుకి 300 సార్లకి తక్కువ కాకుండా మహామృత్యుంజయ మంత్రాన్ని కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకు వందనాన్ ముచ్చోర్ముక్షీయమామృతాత్ అంటూ 300 సార్లకి తక్కువ కాకుండా ప్రతిరోజు జపం చేస్తూ రావడం వలన ఈ పితృదోషాల నుంచి వచ్చేటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా శాంతపడతాయి. ఇలా ఈ రెండింటినీ మనం కలిపి పాటించుకోవచ్చు, లేదా ఈ రెండిట్లో ఏదో ఒకదానైనా సరే మనం అనుసరించవచ్చు. గురుగ్రహ కవచాన్ని గురుగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం ప్రతి గురువారం, లేదా ప్రతిరోజు కూడా 300 సార్లకి తక్కువ కాకుండా ఎంతగా కుదిరితే అంతగా మృత్యుంజయ మంత్రాన్ని జపం చేయటం. దీని ద్వారా పితృదోషాలను తగ్గించుకోవచ్చు. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.